హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో డి కామేశ్వరి గారు రచించిన తీరం చేరిన నావ అనే నవలని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వాణి సంగీత పాఠం పూర్తి చేసి వీణ కింద పెట్టి లేవబోతుంటే ఆదిశేషయ్య గారు గదిలోకి వచ్చారు. సాధారణంగా ఆ గదిలోకి రాని ఆయన్ని చూసి వాణి కాస్త తొట్రుపడి లేచి నుంచుని నమస్కారం చేసింది. చూడమ్మాయి, రేపు కాస్త 4 వస్తావా? మా శుభకి పెళ్లివారు వస్తున్నారు, దాని చేత వీణ పాడించాలి నీవు మరి అన్నారు ఆయన. నేనెందుకండి? శుభ పాడగలదుగా బిడియంగా అంది. దాని మొహం, అదొక్కతే సరిగా పాడలేదు, నీవుంటే దానికి ధైర్యం. వాణి ఇంకేం అనలేక అంగీకారంగా తల ఆడించింది. ఆ మాట నిజమే. శుభ 3 ఏళ్లుగా సంగీతం నేర్చుకుంటుందన్న మాటే కానీ ఆ పిల్లకి అసలు సంగీతం పట్ల కుతూహలం లేదు, శ్రద్ధ లేదు. ఏదో తప్పదన్నట్టు తనున్నంతసేపు టింగులాడించి అయిందనిపిస్తుంది. శుభ ఒక్కతే అయితే లాభం లేదని, తను ఉంటే తనతో ఆమె పాట కలిసిపోతుందని ఆయన ఉద్దేశం అన్నది వాణికి అర్థమైంది. సంగీతం అన్నది నేర్చుకున్నంత మాత్రాన వచ్చేస్తుందా తల్లి? ఆ వాణి కటాక్షం అందరికీ ఉంటుందా? మనస్సు, ఏకాగ్రత, సాధన ఎన్ని సమకూరాలమ్మా! ఆ సరస్వతీదేవిని గొంతులోనే నిలుపుకోవాలి అనే తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి వాణికి. నేను చేసిన మంచి పనల్లా నీకు సంగీతం నేర్పడం తల్లి. ఆనాడు ఆ సరస్వతీదేవే నా చేత వాణి అన్న పేరు పెట్టించి ఉంటుంది. నీ పేరుకి సార్థకత చేకూరింది. వాణి పాడుతుంటే పరవశిస్తూ కళ్ళ నీరు తుడుచుకునేవారు శాస్త్రి గారు. తన పాండిత్యం అంతా ఉగ్గుపాలతోనే రంగరించి పోసినట్టు వాణికి 7వ ఏట నుంచే సంగీత పాఠాలు ఆరంభించారు ఆయన. పట్టుమని 5 ఏళ్లు లేని వాణి గొంతు సాఫా అని కంగున మోగుతుంటే ఆయన ఆశ్చర్యచకితులై చూసేవారు. సంగీత పాఠాలు చెప్పించుకునే పిల్లలతో పాటు వాణిని కూర్చుపెట్టేవారు. ఆయనకొచ్చిన విద్య అంతా కూతురికి నేర్పారు. వాణికి 16వ ఏడు వచ్చేసరికి మెట్రిక్తో పాటు సంగీత పాఠం పూర్తయింది. నా తల్లి చేత కచేరీలు చేయిస్తాను, రేడియోలో పాడిస్తాను, సంగీత పరీక్షలు కట్టిస్తాను, కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తాను. చూస్తుండమ్మా, ఒకనాడు తెలుగు పాట నిన్ను మించిన పాటగత్తె లేదని అనిపిస్తాను. ఆయన ఆశలకి కోరికలకు ఊహా సౌదాలు కట్టుకుంటూ మురిసిపోయేవారు. తండ్రి ఆలోచన వచ్చినప్పుడల్లా తన గురించి ఆయన కలలు గుర్తుకు వచ్చి ఆమె మనసు గిలగిలలాడేది. పట్టుమని 16 ఏళ్లైనా లేని వాణి మీద ఇంటి బాధ్యత అంతా పడేసి హఠాత్తుగా వచ్చిన గుండె నొప్పితో కన్ను మూశారు శాస్త్రి గారు. మెట్రిక్ పరీక్షకి వచ్చిన వాణి 9వ క్లాస్ చదివే తమ్ముడు, 6వ క్లాస్ చదివే చెల్లెలు, దిక్కుతోచక విలపించే తల్లి, చేతిలో దమ్మిడి లేని నిస్సహాయత. ఆ పరిస్థితిలో దిక్కుతోచని వాణికి సంగీతమే తోడు నీడాయి నిలిచింది. తండ్రి చెప్పే పాఠాలు తను తీసుకుని కుటుంబాన్ని గట్టెక్కించడం మినహా మరే దారి కనపడలేదు ఆమెకు. మొత్తం మీద ఓ 200 సంపాదిస్తూ భుక్తికి లోటు లేకుండా గుట్టుగా గౌరవంగా సంసారం లాగుతుంది వాణి. 3 కాలేదు, అప్పుడే ఏటే బయలుదేరావు? సత్యవతమ్మ ముస్తాబవుతున్న కూతుర్ని చూసి అడిగింది. వాళ్ళ శుభకి పెళ్లివారు వస్తారటమ్మా, ఆ పిల్ల చేత పాడించడానికి రమ్మన్నారు, చీర కట్టుకుంటూ అంది. ఆ పిల్లకి పెళ్లివారు వస్తే నీకెందుకే? వాణి నవ్వింది. నా పాటలో ఆ అమ్మాయి పాట కలిసిపోతుందని. వాళ్ళ అమ్మాయి సత్తా వాళ్ళకి తెలియదు. చీర కట్టుకొని పౌడర్ రాసుకొని బెట్టు పెట్టుకుంటున్న వాణిని చూసి సత్యవతమ్మ నిట్టూర్చింది. ఎవరి పెళ్లి మాట కబురన్నా వింటే ఆవిడకు ఏదోలా ఉంటుంది. 22 ఏళ్లున్న తన కూతురు పెళ్లి గురించిన ఆలోచన వచ్చి ఆవిడ గుండె కొట్టుకుంటుంది. ఈ జన్మలో తను వాణి పెళ్లి చేయగలదా అనిపిస్తుంది. ఏం పెట్టి పెళ్లి చేస్తుంది? నిత్యావసరాలకే కటకటలాడే తను పెళ్ళేం చేస్తుంది? పోనీ వాణి పాట చూసి ఎవరన్నా చేసుకోరా అన్న ఆశ ఉండేది కొన్నాళ్ళు ఆవిడకి. 2-3 సంబంధాలు వాణి వద్దంటున్నా చూసిందావిడ. పాట చూసి పరవశించిన వాళ్ళు కూడా పిల్ల సామాన్యంగా ఉండడం, పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకోవాల్సిన దుస్థితి గమనించి జారుకున్నారు. దాంతో ఆవిడ ఆశ అడుగంటింది. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ మెట్రిక్ 3 సార్లు తప్పి మరీ పరీక్షకు వెళ్లకుండా కూర్చున్నాడు. ఆదుకోవాల్సిన కొడుకు అసమర్థుడిలా జులాయిగా తిరుగుతుంటే ఆడపిల్ల కష్టం మీద బతకాల్సి వచ్చిన దౌర్భాగ్య స్థితికి కుమిలిపోవడం తప్ప ఏం చేయలేని స్థితి చూసుకొని బాధపడుతుంది సత్యవతమ్మ. సరిగ్గా 4 గంటలయ్యేసరికి శుభ పెళ్లివారు దిగారు. పెళ్లి కొడుకు, తల్లి, పెళ్లి కొడుకు స్నేహితుడు వచ్చారు. పలహారాలు, కాఫీలు పూర్తయ్యాయి. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చూపులు, ప్రశ్నలు, జవాబులు అయ్యాక అమ్మాయి పాడుతుంది, వీణ వాయిస్తుంది అంటూ పెళ్లివారు పాడించమని అడగకుండానే ఏదమ్మా శుభ, పాట పాడి వినిపించు అన్నాడు ఆదిశేషయ్య. అంతవరకు జరుగుతున్నదంతా కుతూహలంగా కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది వాణి. పెళ్లి కొడుకు పెద్ద బాగోలేకపోయినా డబ్బున్నవాడట, చదువు ఉంది, ఉద్యోగం ఉంది.
అది లేని వాణ్ణి ఆదిశేషయ్య గారు అసలు ఎలా ఒప్పుకుంటారు తమ ఏకైక కుమార్తెకి ఇవ్వడానికి? శుభ అందగత్తే, నచ్చకేం చేస్తుంది అనుకుంది వాణి. తల్లి ముసలావిడ కాబోయే కోడల్ని శల్య పరీక్షలు చేస్తుంది. ఆ స్నేహితుడు మాత్రం మంచి ఆజానుబాహుడు, చాలా గంభీరంగా ఉన్నాడు. 35-40 ఉండవచ్చు వయసు. తీక్షణమైన వాడి చూపులతో చుట్టూ అంతా గమనిస్తున్నాడు. వాణమ్మ, వీణ తీసుకొస్తావు? ఆదిశేషయ్య గారి పిలుపు విని వాణి చటుక్కున వీణ తీసుకొచ్చి శృతి చేయసాగింది. ఈ అమ్మాయి ఎవరు? ముసలావిడ ఆరా తీసింది. మా శుభ సంగీతం మాస్టర్ అమ్మ, పాట పాడిస్తుందని రమ్మన్నాను అన్నారు ఆదిశేషయ్య. వాణి శుభ కలిసి పాడుతుంటే పెళ్లి కొడుకు శ్రద్ధగానే విన్నాడు. తల్లి బాగా పాడావమ్మాయి అంటూ శుభని కాక వాణిని మెచ్చుకుంది. ఆ స్నేహితుడు వాణిని పట్టి పట్టి వాడి చూపులు చూశాడు. వీణ కింద పెడుతూ తలెత్తిన వాణి చూపులు అతని చూపులతో కలిసి తడబడి చూపు మరల్చుకుంది. తన పని పూర్తయినట్టు వాణి లేచి లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్తుంటే అతని కళ్ళు ఆమెనే పరీక్షగా చూడటం గమనించి వాణి మొహం చుట్లించింది. 15 రోజుల తర్వాత ఉదయం 10 గంటలకు 2 సంగీత పాఠాలు చెప్పి ఇంటికొచ్చింది వాణి. ఒసే వాణి, ఆదిశేషయ్య గారు ఎందుకో నిన్ను అర్జెంటుగా రమ్మని 2 సార్లు మనిషిని పంపారే అంది సత్యవతమ్మ. నీవు లేవంటే రాగానే పంపమని కబురు చేశారు. అన్నం తిని వెళ్ళు. వాణి మళ్ళీ చెప్పులు తొడుక్కొని వచ్చి తింటాలే, ఏమిటో ఆ అర్జెంటు పని చూసి రాని అంది. డ్రాయింగ్ రూమ్లో గుమ్మానికి ఎదురుగా కూర్చున్న ఆదిశేషయ్య గారు వాణిని చూసి, రా అమ్మాయి, నీకోసం 2 సార్లు కబురు చేశాను అన్నారు. వినయంగా నమస్కారం చేసి లోపలికి వచ్చింది. ఆయనతో పాటు ఆ గదిలో ఆనాడు పెళ్లి చూపులలో చూసిన అతని స్నేహితుడిని చూసి కాస్త ఆశ్చర్యపోయింది. అతని చూపులో తీక్షణతకి తనని పట్టి పట్టి చూడడం గమనించి తడబడుతూ, ఎందుకండి రమ్మన్నారట అడిగింది. ఏం లేదు, ఈయన్ని చూశావుగా, ఆ రోజు మా శుభ పెళ్లి చూపులలో ఈయన పేరు రాజారావు గారు. ఆయన నీతో ఏదో మాట్లాడతారట. వాణి అర్థం కానట్టు రాజారావు వంక ఆశ్చర్యంగా చూసింది. రాజారావు గొంతు సవరించుకుంటూ చిన్నగా దగ్గి మొహం కాస్త ప్రసన్నంగా మార్చి, మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. ఓ 6 గంట అలా నాతో కారులో వస్తారా అన్నాడు. వాణి తెల్లపోతూ చూసింది. వెళ్ళమ్మాయి, అతను మా కాబోయే అల్లుడికి స్నేహితుడు. నీవు అదృష్టవంతురాలివి, సందేహించకుండా వెళ్ళన్నారు ఆదిశేషయ్య నవ్వుతూ. ఆదిశేషయ్య గారి ముసిముసి నవ్వు చూడగానే వాణికి కోపంతో పాటు సిగ్గు కలిగింది. మొహం ఎర్రపడింది. వెళ్ళమ్మా, పర్వాలేదు. ఆదిశేషయ్య లేచి నుంచున్నాడు. వాణి ఇంకేం చెప్పలేక గుమ్మం వైపు అడుగు వేసింది. అప్పటికే కారు డోరు తెరిచి పట్టుకొని వాణి కోసం అసహనంగా ఎదురు చూస్తున్న అతను వాణి దగ్గరికి రాగానే ఎక్కండి అన్నాడు ముందు సీటు చూపి. వాణి బిగించి పడుతూనే ఎక్కింది. అతను అటు తిరిగి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు పోనిచ్చాడు. కారెక్కడం వాణికి అదే ప్రథమం. అందులో అంత పెద్ద కారు, మెత్తని కుషన్స్. రాజారావు డ్రైవ్ చేస్తూ 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు. తర్వాత ఒకసారి మెడ తిప్పి వాణి వంక చూశాడు. చూడు, నిన్ను ఆ రోజు పెళ్లి చూపుల్లో చూశాక నిన్ను నేను వివాహం ఆడాలనిపించింది. నీకు ఇష్టమైతే, అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను. సూటిగా ఒక్క మాటలో చెప్పేశాడు. వాణి దిమ్మెరపోయింది. ఆ మాటలు అర్థం కానట్టు వెరిదానిలా అతని వంక చూసింది. అతను అది గమనించి కాస్త నవ్వాడు. ఇంత నిర్మోహమాటంగా నిన్నే ఇలా అడిగానని ఏమీ అనుకోకు. నాకు నాన్పుడు గిట్టదు. వ్యవహారం ఇటో అటో వెంటనే తేల్చుకోవాలని ఉంటుంది. నీకు అంగీకారం అంటే అప్పుడు మీ అమ్మగారికి చెప్పొచ్చు అన్నాడు. వాణి గొంతు పెగల్చుకొని, మీరెక్కడా, నేనెక్కడా? నన్నెందుకు చూసుకోవాలనుకుంటున్నారు? మీకే విధంగానూ? వాణి మాట పూర్తి కాకముందే అతను చేత్తో వారిస్తూ, నీ గురించి అన్ని సంగతులు ఆదిశేషయ్య గారి ద్వారా తెలుసుకున్నాను. నీకు తండ్రి లేడు, డబ్బు లేదు, నీ సంపాదనే ఇంటికి ఆధారం. నీపై ఆధారపడి 3 ఉన్నారు. నీకు సంగీతమే జీవనోపాధి. ఇంతేనా? ఇంకేమన్నా నీవు చెప్పేదేమన్నా ఉందా? నిజమే, నీకు నాకు అంతస్తుల్లో చాలా తేడా ఉంది. నేనెందుకు నిన్ను కోరి అడుగుతున్నానా అని సందేహించవచ్చు. అతను చెప్పడం ఆపి గార్డెన్స్ గేట్లో నుంచి కారు తీసుకెళ్లి పార్కింగ్ ప్లేస్లో ఆపాడు. వాణి ఆరాటంగా కుతూహలంగా ఏం చెప్తాడనని చూసింది. అసలు వాణికి ఇప్పటికీ ఇదంతా నమ్మశక్యం కాని నిజంలా ఏదో కలలో మాదిరి అనిపిస్తుంది. రాజారావు సావకాశంగా సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఓసారి వాణిని చూశాడు. చూడు వాణి, నా వయసు 34 ఏళ్ళు. నాకు ఇదివరకు ఒక పెళ్ళయింది. భార్య లేదు, పిల్లలు లేరు. కావాల్సినంత డబ్బుంది, బోలెడన్ని భూములు, ఊర్లో లంకంత ఇల్లు.
నా అని చెప్పుకోవడానికి ముసలి తల్లి తప్ప ఎవరూ లేరు. ఇవి నా గురించిన వివరాలు. రెండో పెళ్ళి అయినంత మాత్రాన నాలాంటి డబ్బున్న వాడికి, అట్టే వయసు లేని వాడికి పిల్లనివ్వడానికి చాలామందే తయారుగా ఉన్నారంటే నీవు నమ్ముతావా? అంచేత నాకెవరూ దొరక్క రెండో పెళ్లి వాడినని నిన్ను చేసుకుంటాననడం లేదా, అర్థమైందా? దర్పంగా అన్నాడు. తల ఆడించింది వాణి. నిజమే, ఈ దేశంలో ఆడపిల్లకి పెళ్ళైతే చాలనుకునే తమలాంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు. మరైతే నన్ను ఏ ప్రత్యేకత లేని నన్నెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఇంతసేపటికి ధైర్యం తెచ్చుకొని కూడబలుక్కొని అంది వాణి. ఏమో, నీవు నచ్చావు, చేసుకోవాలనిపించి ఇంట్లో అమ్మ ముసలిదైపోయింది. పెళ్ళని చంపుతుంది, ఎవరినో ఒకరిని చేసుకోవాలి, నిన్ను చూశాక చేసుకోవాలనిపించింది అంతే అన్నాడు అతను సూటిగా వాణిని చూస్తూ. ఏమనాలో తోచలేదు వాణికి. అతనంత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటే నిరుత్తరై చూసింది. నీకు ఉన్న సంగతి చెప్పాను, నీకు ఇష్టమైతే మీ అమ్మగారితో వచ్చి మాట్లాడతాను. నేను ఆలోచించాలి. మీకు మా ఇంటి పరిస్థితి తెలుసు కదా? తెలుసు. దానికి ఏదో ఏర్పాటు చేయొచ్చు. మీ తమ్ముడికి ఏదో ఉద్యోగం వేయిస్తాను. అప్పుడప్పుడు ఏదో పంపిస్తూ ఆదుకోవచ్చు నీవు. ఆ విషయం ఆలోచించిన అవసరం లేదు. అన్నీ అతనే మాట్లాడుతూ నిర్ణయం చేసేస్తుంటే వాణికి ఏం మాట్లాడాలో తోచలేదు. నేను ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పి వాణి మాట పూర్తి చేయనే లేదు. అతను అసహనంగా, మీ అమ్మగారి సంగతి తరువాత, నీ ఇష్టం ముందు చెప్పు అన్నాడు. వాణికి ఒళ్ళు మండింది. ఏమిటి ఈయన ఉద్దేశం? ఆలోచించకుండా, అమ్మకైనా చెప్పకుండా తను అడగగానే అతని అంతస్తు ఐశ్వర్యం చూసి ఎగిరి గంతేసి ఒప్పుకోవాలనా? వాణి కాస్త చిరుగ్గా చూసింది. ఇంటికెళ్ళి అమ్మా నేను మాట్లాడి కానీ ఏం చెప్పలేను, క్షమించండి అంది. అతని ముఖం ఒక్క క్షణం ఎర్రబడింది. ఏదో అనబోయి అంతా విరమించుకొని, సరే అయితే ఎప్పుడు చెప్తావు? నేను హోటల్ నటరాజులో ఉంటున్నాను, వచ్చి చెప్తావా? సాయంత్రం మీరే రండి, అమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది, వాణి స్థిరంగా అంది. రాజారావు ఒక్క క్షణం మాట్లాడకుండా ఆలోచించాడు. కారు స్టార్ట్ చేస్తూ, సరే పద, మీ ఇల్లెక్కడో చెప్పు, డ్రాప్ చేస్తాను అన్నాడు. ఇంటి ముందే కారు ఆపి ఇంజిన్ ఆపకుండానే వాణి దిగడానికి వాణి మీద నుంచే వంగి కారు తలుపు తీశాడు. వాణి దిగగానే సాయంత్రం 6 గంటలకు వస్తాను అంటూ కారు ముందుకు ఒక్క ఉరుకుతో పోనిచ్చి వెళ్ళిపోయాడు. అలా చూస్తున్న వాణి ఏదో కల ముగిసినట్టు తేరుకొని తెప్పరిల్లి లోపలికి అడుగుపెట్టింది. కూతురి నోట సంగతి విన్న సత్యవతమ్మ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. నిజమేనటే, అతను నిజంగా అలా అన్నాడటే అంటూ అపనమ్మకంగా 4 సార్లు అడిగింది. ఏమిటమ్మా, జరిగిన సంగతి చెప్తుంటే నిజమా అంటావేమిటి? విసుక్కుంది వాణి. అది కాదే, అంత డబ్బున్నవాడు, అంత గొప్పవాడు నిన్నెలా పెళ్ళాడతానన్నాడే? రెండో పెళ్ళిగా? అయితే మాత్రం 34 ఏళ్ళంటే ఎంత? ఈ రోజుల్లో కొందరికి ఇంకా మొదటి పెళ్ళి ఇడే. అందులో పిల్లలు లేరు, కావాలంటే బోలెడు మంది దొరుకుతారుగా. ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు ఎందుకు చేసుకుంటానన్నాడో? అతని ముక్కు మొఖం నాకు తెలియదు ఈనాటి వరకు. నన్ను అడిగితే ఏం చెప్తాను? వాణికి పరిస్థితి అర్థం కాక చిరాగ్గా ఉంది. అయితే ఏం చేద్దామంటావు? సత్యవతమ్మ అన్నం ముందు కూర్చున్నదన్న మాటే కానీ ముద్ద నోటికి దిగడం లేదు. ఆనందమో దుఃఖమో ఏదో కానీ ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏమో, నీవు చెప్పు, వాణి మజ్జిగ వేసుకుంటూ అంది. నేను చెప్పడానికి ఏముందే, అదృష్టం వెతుక్కుంటూ కాళ్ళ ముందుకు వస్తే నేర తన్నుకునే తెలివి తక్కువ దాన్నటే. చేసుకునేదానివి నీవు, అతన్ని చూశావు, అతనంతా చెప్పాడు అంటున్నావు. ఊ అనాల్సిన దానివి నీవు. మరో జన్మ ఎత్తినా మనకు ఇలాంటి అవకాశం దొరుకుతుందా? ఏనాడో ఏదో మంచి పని చేసుంటావు, అందుకే ఆలస్యమైనా వెతుక్కుంటూ అదృష్టం చక్కా వచ్చింది. వాణి ఆలోచిస్తుంది. నిజమే, ఇంతకంటే మంచి సంబంధం మరో జన్మ ఎత్తినా దొరకదు. రెండో పెళ్ళి అన్నమాట తప్ప అతనికేం వంక? ఏమిటే అంత ఆలోచిస్తున్నావు? సత్యవతమ్మ అనుమానంగా అడిగింది. ఏం లేదమ్మా, నా పాటికి నేను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే మీ సంగతి. వాణి ఆలోచిస్తున్న విషయం కాక మరొకటి నోట్లో నుంచి వచ్చిందేదో అంది. అతనేదో సత్యానికి పని వేయిస్తాడన్నావు కదా, వేయిస్తే మంచి మాటే, లేకపోతే మా తిప్పలు మేం పడతాం. 2 ఇళ్లలో ఏదో వంటన్నా చేస్తాను, ఏదో మా బాటలు మేం పడతాం. నీవైనా ఒక ఇంటి దానివైతే రేపు ఇంకా పద్మ మిగులుతుంది. దానికి నీవే కాస్త ఏదో సంబంధం చూసి అయ్యిందనిపిద్దు గాని. మొగాడు సత్యం ఎలాగో బతకకపోడు. సత్యవతమ్మ ఏదో తిన్నాననిపించుకొని విస్తరి మడిచింది. ఆవిడకి ఈ కబురు వినగానే కడుపు నిండిపోయింది. అసలు వాణికి ఇంకేమనడానికి మిగల్లేదు. కానీ ఆమె అంతరాంతరాలలో ఏదో అసంతృప్తి, ఏదో ఆందోళన చోటు చేసుకున్నాయి.
రాజారావు వచ్చి వాణి తల్లితో మాట్లాడాడు. ఆవిడ పదే పదే కృతజ్ఞతలు చెప్తూ కాబోయే అల్లుడి మంచితనాన్ని ఉదారతని మెచ్చుకుని వాణి అదృష్టాన్ని పొగిడింది. అతను అదంతా వినడం ఇష్టం లేదన్నట్టు, సరే సరే మీ అంగీకారం తెలిపారు కనుక ముహూర్తం పెట్టేస్తాను వీలైనంత త్వరలో అన్నాడు తుంచేస్తూ. మీ అమ్మగారు? సత్యవతమ్మ సందేహిస్తూ అడిగింది. అదంతా నేను చూసుకుంటాను, ఆవిడికి చెప్తాను, ముహూర్తం నిర్ణయించి రాస్తాను. ఆర్పాటాలేమీ వద్దు, అంతా 1 గంటలో జరిగిపోవాలి. వెంటనే వాణిని తీసుకెడతాను. నా వెంట మహా వస్తే 5-6 కన్నా రారు. చెప్పడం పూర్తి చేసి లేచి నుంచున్నాడు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.